ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆకాశమందు ఆసీనుడవై ఉండి దేవా, దీన బ్రతుకులను చూస్తూ వాత్సల్యము కనికరం చూపిస్తూ ఇంకా బ్రతకడానికి ప్రభా మా జీవితంలో రోజులని వారాలని పొడిగిస్తూ ఇంకా ఈ లోకంలో ఉన్నామంటే నువ్వు చూపిస్తున్న మహాప్రేమ కనికరం దేవా. మాకు ఇచ్చిన సంవత్సరాలు మరి ఎన్నైనా అవి నీ కృపను బట్టే కలిగి ఉన్నాం దేవా. ఇంతవరకు నా ప్రభా ఈ సంవత్సరం అంతా కాపాడుతూ సహాయం చేస్తూ వచ్చినందుకు ఈ వందనాలు ప్రభా. చివరి ఆదివారం నీ సన్నిధికి వచ్చాం నాయన ప్రభా. ఈ వారం ఈ సంవత్సరం అంతా బ్రతకడానికి ప్రతి మరి పరిశుద్ధ దినాన నిన్ను ఆరాధించడానికి 52 వారాలు మాకు సహాయం చేస్తూ వచ్చినందుకే వందనాలు ప్రభా. 25వ సంవత్సరం అంతా నీ యొక్క కృపలో మరి లోకంలో జీవించడానికి మీరు చేసిన ఈ సహాయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతో మంది ఈ సంవత్సరం ఈ లోకాన్ని వదిలిపెట్టారు ప్రభా. మాకైతే ఇంకా బ్రతకడానికి ఆయుష్నిస్తూ ఆరోగ్యాలను ఆహారాన్ని ఇస్తూ పోషిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా. ఇది కేవలం నీ మహాకనికరం వాత్సల్యత, కేవలం మా మీద నీ ప్రేమ ప్రభా. అందుకు హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాం దేవా. మేము ఇతరుల కంటే గొప్పవారం అని కాదు, కేవలం నీ మంచితనాన్ని బట్టి బ్రతుకున్నాం నాయన. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ ఆదివారం నేను ఆరాధించడానికి కూడుకున్నాం. దయచేసి మాతో ఉండండి, ఈ సన్నిధి మాతో ఉంచండి. నేను హృదయపూర్వకంగా నేను ఆరాధించి ఆత్మను దయచేయండి. ఈ వాక్య తలంపుల్లో నిర్జీవం కలిగిన మాటలు మా హృదయ లోతులో తీసుకెళ్ళండి. ఈ ఒక్క మాట అయినా ఒక తలంపైన ప్రభా మా హృదయాన్ని మార్చే విధంగా మా హృదయాన్ని నీ పాదాల దగ్గర తీసుకొచ్చి కృతజ్ఞత భావంతో ప్రభా నిన్ను ఆరాధించే విధంగా సిద్ధపరచండి ప్రభా. రీతిగా నాకు వచ్చిన వారికి సమయాన్ని దీవెనకరంగా చేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. నీ ప్రేమ అద్భుతము, ప్రేమ సంపూర్ణుడా, నీ కృపా శాశ్వతము, కృపా సత్య సంపూర్ణుడా. నీ ప్రేమ అద్భుతము, ప్రేమ సంపూర్ణుడా, నీ కృప శాశ్వతము, కృపా సత్య సంపూర్ణుడా. నీ ప్రేమ అద్భుతము, ప్రేమ సంపూర్ణుడా, నీ కృప శాశ్వతము, కృపా సత్య సంపూర్ణుడా. నా రక్షణ శృంగమా, నాశ్రయ దుర్గమా, నా స్తుతి మహిమలు నీకే ప్రభు. నా రక్షణ శృంగమా, నాశ్రయ దుర్గమా, నా స్తుతి మహిమలు నీకే ప్రభు. నా స్తుతి మహిమలు నీకే ప్రభు, నా స్తుతి మహిమలు నీకే ప్రభు. నీ ప్రేమ అద్భుతము,
ప్రేమ సంపూర్ణుడా, నీ కృప శాశ్వతము, కృపా సత్య సంపూర్ణుడా, నీ ప్రేమ అద్భుతము, ప్రేమ సంపూర్ణుడా, నీ కృప శాశ్వతము, కృపా సత్య సంపూర్ణుడా, నాదు మమత మూర్తివై, మమతలేని నామదిని, నాదు మమత మూర్తివై, మమతలేని నామదిని, నీ ఆలయముగా మార్చి నాలో నివసించి, నీ ఆలయముగా మార్చి నాలో నివసించి, నీ ప్రేమతో నింపితివే, నీ ప్రేమతో నింపితివే, నీ ప్రేమ అద్భుతము, ప్రేమ సంపూర్ణుడా, నీ కృప శాశ్వతము, కృపా సత్య సంపూర్ణుడా, నా రక్షణ శృంగమా, నాశ్రయ దుర్గమా, నా స్తుతి మహిమలు నీకే ప్రభు, నా స్తుతి మహిమలు నీకే ప్రభు, నా స్తుతి మహిమలు నీకే ప్రభు, నీ ప్రేమ అద్భుతము, ప్రేమ సంపూర్ణుడా, నీ కృప శాశ్వతము, కృపా సత్య సంపూర్ణుడా, నాదు మాతృమూర్తివై, నీదు ఒడిలో నన్ను చేర్చి, నాదు మాతృమూర్తివై, నీదు ఒడిలో నన్ను చేర్చి, నీ రెక్కలతో కప్పి నీ కృపలో దాచి, నీ రెక్కలతో కప్పి నీ కృపలో దాచి, తను పాపగా కాచితివే, తను పాపగా కాచితివే, నీ ప్రేమ అద్భుతము, ప్రేమ సంపూర్ణుడా, నీ కృప శాశ్వతము, కృపా సత్య సంపూర్ణుడా, నా రక్షణ శృంగమా, నాశ్రయ దుర్గమా, నా స్తుతి మహిమలు నీకే ప్రభు, నా స్తుతి మహిమలు నీకే ప్రభు, నా స్తుతి మహిమలు నీకే ప్రభు, నీ ప్రేమ అద్భుతము, ప్రేమ సంపూర్ణుడా, నీ కృప శాశ్వతము,
కృపా సత్య సంపూర్ణుడా, నాదు స్నేహశీలివై నా ఇబ్బందులలో నాతో నిలచి, నాదు స్నేహశీలివై నా ఇబ్బందులలో నాతో నిలచి, నా అవమానములకై నా శాపము కొరకై, నా అవమానములకై నా శాపము కొరకై సిలువలో యాగమైతివే, సిలువలో యాగమైతివే. నీ ప్రేమ అద్భుతము, ప్రేమ సంపూర్ణుడా, నీ కృప శాశ్వతము, కృపా సత్య సంపూర్ణుడా, నీ ప్రేమ అద్భుతము, ప్రేమ సంపూర్ణుడా, నీ కృప శాశ్వతము, కృపా సత్య సంపూర్ణుడా. నాదు మమతా మూర్తివై మమతలేని నామదిని, నాదు మమతా మూర్తివై మమతలేని నామదిని, నీ ఆలయముగా మార్చి నాలో నివసించి, నీ ఆలయముగా మార్చి నాలో నివసించి, నీ ప్రేమతో నింపితివే, నీ ప్రేమతో నింపితివే. నీ ప్రేమ అద్భుతము, ప్రేమ సంపూర్ణుడా, నీ కృప శాశ్వతము, కృపా సత్య సంపూర్ణుడా, నా రక్షణ శృంగమా, నాశ్రయ దుర్గమా, నా స్తుతి మహిమలు నీకే ప్రభు, నా స్తుతి మహిమలు నీకే ప్రభు, నా స్తుతి మహిమలు నీకే ప్రభు. నీ ప్రేమ అద్భుతము, ప్రేమ సంపూర్ణుడా, నీ కృప శాశ్వతము, కృపా సత్య సంపూర్ణుడా, నాదు మాతృమూర్తివై నీదు ఒడిలో నన్ను చేర్చి, నాదు మాతృమూర్తివై నీదు ఒడిలో నన్ను చేర్చి, నీరెక్కలతో కప్పి నీ కృపలో దాచి, నీరెక్కలతో కప్పి నీ కృపలో దాచి, తను పాపగా కాచితివే, నీ కను పాపగా
కాచితివే. నాదు మాతృమూర్తివై నీదు వాడిలో నన్ను చేర్చి, నాదు మాతృమూర్తివై నీదు వాడిలో నన్ను చేర్చి, నీరెక్కలతో కప్పి నీ కృపలో దాచి, నీరెక్కలతో కప్పి నీ కృపలో దాచి, నన్ను పాపగా కాచితివే. నీ కను పాపగా కాచితివే. నీ ప్రేమ అద్భుతము, ప్రేమ సంపూర్ణుడా, నీ కృప శాశ్వతము, కృపా సత్య సంపూర్ణుడా, నా రక్షణ శృంగమా, నాశ్రయ దుర్గమా, నా స్తుతి మహిమలు నీకే ప్రభు, నా స్తుతి మహిమలు నీకే ప్రభు, నా స్తుతి మహిమలు నీకే ప్రభు. నీ ప్రేమ అద్భుతము, ప్రేమ సంపూర్ణుడా, నీ కృప శాశ్వతము, కృపా సత్య సంపూర్ణుడా. నాదు స్నేహశీలివై నా ఇబ్బందులలో నాతో నిలచి, నాదు స్నేహశీలివై నా ఇబ్బందులలో నాతో నిలచి, నా అవమానములకై నా శాపము కొరకై, నా అవమానములకై నా శాపము కొరకై సిలువలో యాగమైతివే. ఆ సిలువలో యాగమైతివే. నాదు స్నేహశీలివై నా ఇబ్బందులలో నాతో నిలచి, నాదు స్నేహశీలివై నా ఇబ్బందులలో నాతో నిలచి, నా అవమానములకై నా శాపము కొరకై, నా అవమానములకై నా శాపము కొరకై సిలువలో యాగమైతివే. ఆ సిలువలో యాగమైతివే. నీ ప్రేమ అద్భుతము, ప్రేమ సంపూర్ణుడా, నీ కృప శాశ్వతము, కృపా సత్య సంపూర్ణుడా, నా రక్షణ శృంగమా, నాశ్రయ దుర్గమా, నా స్తుతి మహిమలు నీకే ప్రభు, నా రక్షణ శృంగమా,
నాశ్రయ దుర్గమ, నా స్తుతి మహిమలు నీకే ప్రభు. నా స్తుతి మహిమలు నీకే ప్రభు. నా స్తుతి మహిమలు నీకే ప్రభు. నీ ప్రేమ అద్భుతము, ప్రేమ సంపూర్ణుడా. నీ కృప శాశ్వతము, కృపా సత్య సంపూర్ణుడా. కృపా సత్య సంపూర్ణుడా. నీ ప్రేమ అద్భుతము, ప్రేమ సంపూర్ణుడా. నీ కృప శాశ్వతము, కృపా సత్య సంపూర్ణుడా. కృపా సత్య సంపూర్ణుడా. నా జీవిత యాత్రలు చుక్కాని నీవే యేసయ్యా. నా జీవిత యాత్రలు చుక్కాని నీవే యేసయ్యా. నా బలమా, నా కోట, నా స్తుతులు నీకేగా. నా బలమా, నా కోట, నా స్తుతులు నీకేగా. నా జీవిత యాత్రలో చుక్కాని నీవే యేసయ్యా. నా జీవిత యాత్రలో చుక్కాని నీవే యేసయ్యా. మరణపు ఊరులు, పాతాళ పాశములు నన్ను ఆవరించగా. మరణపు ఊరులు, పాతాళ పాశములు నన్ను ఆవరించగా. కీర్తనీయుడా నా మొరలాలించి ప్రేమకు ఆదుకొంటివే. కీర్తనీయుడా నా మొరలాలించి ప్రేమతో ఆదుకొంటివే. మరణపు ఊరులు, పాతాళ పాశములు నన్ను ఆవరించగా. మరణపు ఊరులు, పాతాళ పాశములు నన్ను ఆవరించగా. కీర్తనీయుడా నా మొరలాలించి ప్రేమతో ఆదుకొంటివే. కీర్తనీయుడా నా మొరలాలించి ప్రేమతో ఆదుకొంటివే. నా జీవిత యాత్రలు చుక్కాని నీవే యేసయ్యా. నా బలమా, నా కోట,
నా స్తుతులు నీకేగా, నా జీవిత యాత్రలో చుక్కాని నీవే యేసయ్యా. అలలల జడి సమస్యల వలయము నన్ను కలత పెట్టగా, అలలల జడి సమస్యల వలయము నన్ను కలత పెట్టగా, నావి కూడా నా కొరకే తెంచి నెమ్మది నొసగితివే. నావి కూడా నా కొరకే తెంచి నెమ్మది నొసగితివే. అలలల జడి సమస్యల వలయము నన్ను ఆవరించగా, అలలల జడి సమస్యల వలయము నన్ను ఆవరించగా, నావి కూడా నా కొరకే తెంచి నెమ్మది నొసగితివే. నావి కూడా నా కొరకే తెంచి నెమ్మది నొసగితివే. నా జీవిత యాత్రలో చుక్కాని నీవే యేసయ్యా. నా జీవిత యాత్రలో చుక్కాని నీవే యేసయ్యా. నా బలమా నా కోట నా స్తుతులు నీకేగా, నా బలమా నా కోట నా స్తుతులు నీకేగా. జీవిత యాత్రలో చుక్కాని నీవే యేసయ్యా. ఏ దిక్కులేని నానావకు దిక్చూచి నీవైతివే. ఏ దిక్కులేని నానావకు దిక్చూచి నీవైతివే. సియోనునే నా గురిగా చేసి చేయి పట్టి నడుపుచుంటివా. సియోనునే నా గురిగా చేసి చెయ్యి పట్టి నడుపుచుంటివా. ఏ దిక్కులేని నానావకు దిక్చూచి నీవైతివే. ఏ దిక్కులేని నానావకు దిక్చూచి నీవైతివే. సియోనునే నా గురిగా చేసి చెయ్యి పట్టి నడుపుచుంటివా. సియోనునే నా గురిగా చేసి చెయ్యి పట్టి నడుపుచుంటివే. నావి కూడా నా కొరకే తెంచి నెమ్మది నొసగితివే. కీర్తనీయుడా నా మొరలాలించి ప్రేమతో ఆదుకుంటివే. నా జీవిత యాత్రలో
చుక్కాని నీవే యేసయ్యా, నా జీవిత యాత్రలో చుక్కాని నీవే యేసయ్యా, నా బలమా నా కోట నా స్తుతులు నీకేగా, నా బలమా నా కోట నా స్తుతులు నీకేగా, నా జీవిత యాత్రలో చుక్కాని నీవే యేసయ్యా, నా జీవిత యాత్రలో చుక్కాని నీవే యేసయ్యా, చుక్కాని నీవే యేసయ్యా, నా చుక్కాని నీవే యేసయ్యా. దేవుణ్ణి ఆరాధించడానికి ఇచ్చిన వాక్యం చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 81వ కీర్తన చదువుకున్నాం. ప్రధాన గాయకునికి ఇత్తేతు అను రాగం మీద పాడదగింది. ఆసాపు కీర్తన ఇది. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, కిలక తప్పగా పట్టుకొనుడి. స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలుకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల్లో ఎందుకు వచ్చి మేము ఆయన ఆరాధించడానికి సహాయం చేశారు. అదేవిధంగా వాక్య తలంపులు మాకు ఇచ్చి, దేవా మీరు ఏమై ఉన్నారు, నువ్వు ఎలాంటి దేవుడో మరింతగా తెలుసుకొని హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించే విధంగా మమ్మల్ని సిద్ధపరచమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. ఈ కీర్తన రాసింది మనకు చెప్తున్నాడు, ఆసాపు రాశాడు. ఆసాపు కీర్తన బైబిల్లో కొన్ని కీర్తనలు ఆసాపు గారు రాశారు. మరి ఈ ఆసాపు 80, 79 ఇలా వెనక ఉన్న కీర్తనలు కూడా రాస్తూ వచ్చాడు. ఈయన చెప్తున్న మాట దేవుని గురించి ఏంటంటే, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయాలి. యాకోబు దేవుణ్ణి బట్టి ఉత్సాహధ్వని చేయండి, కీర్తన ఎత్తండి, కిలక తప్పిట పట్టుకోండి, స్వరమండలము మనోహరమైన సితార వాయించండి, అమావాస్య నాడు కొమ్ము ఊదండి, మనము పండగ ఆచరించే దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదండి. అది ఇశ్రాయేలుకు కట్టడ, యాకోబు దేవుడు నియమించిన చట్టము. దేవుని గురించి ఆనందగానం చేయడం, దేవుని గురించి కీర్తనలు పాడటం, మరి కిలకడ తప్పట్లు, స్వరమండలము, సితార, ఈ వాయిద్యాలన్నీ తీసుకొని వాయించడం, ఊదడము, ఇది దేవుడు మనకు నియమించిన కట్టడ, దేవుడు చేసిన చట్టం అని చెప్తున్నాడు ఈ కీర్తన. దేవుని ఆరాధించడం అనేది దేవుడు ఒక చట్టంగా చేశాడు, ఒక కట్టడగా చేశాడు.
నాకు ఇష్టమైతే దేవుణ్ణి ఆరాధిస్తా, నాకు బుద్ధి పుడితే ఆరాధిస్తా కాదు. ఆరాధించడం అనేది ఒక చట్టం, ఇది ఒక ఆజ్ఞలాగా, కట్టడలాగా చేశాడు. ఎందుకంటే మనకు బలమైన దేవుణ్ణి బట్టి, మన బలమైన దేవుణ్ణి బట్టి కీర్తనలు పాడి, ఆనందగానాలు చేసి, చిలక తప్పెట్లు, వాయిద్యాలు, సితార, స్వరమండలం, కొమ్ము ఇవన్నీ తీసుకొని వాయించి దేవుణ్ణి స్తుతించమనడం అనేది, దేవుణ్ణి ఆరాధించడము అనేది నిజంగా ఒక కట్టడ, ఒక చట్టము. ఈరోజు దేవుణ్ణి ఆరాధించడం అనేది ఒక చట్టం, ఒక కట్టడ, దేవుణ్ణి నియమించిన చట్టం. ఎందుకంటే మనకు బలమైన దేవుడు, మనకు బలమైన దేవుడు. అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ గాడ్ అన్నమాట. మనకు బలమైన దేవుడు. ఆ మాటలోనే చాలా ధైర్యం మనకు వస్తుంది. మనకు బలమైన దేవుడు, మనకు బలమైన దేవుడిని బట్టి మనం స్తుతించి, వాయిద్యాలు వాయించి, కీర్తనలు పెట్టి, నోరెత్తి కీర్తనలు పాడి, మరి సితార వాయిద్యాలన్నీ వాయించుకుంటాం. ఆ దేవుని గురించి పండగ రోజు, అమావాస్య రోజు, మిగతా రోజులన్నిట్లో కూడా ఆయన స్తుతించడం అనేది దేవుడు మనకిచ్చిన కట్టడ, ఒక వరం, ఒక చట్టం అని చెప్తున్నా. అవును, ఈరోజు మనకు దేవుడు బలం. దేవుడు మన బలమైతే ఇక దేనికి భయపడం మనం. దేవుడు మన బలమైతే మన బలహీనతలు లెక్కలోనికి రావు. దేవుడే మన బలమైతే, మనకు బలమైన దేవుడు అంత ఉంటే దేని గురించి మనం భయపడే పని ఉంది. బలమైన దేవుడు, ఈ దేవుడు ఏదైనా చేయగలడు. మాటతోనే సమస్తాన్ని సృష్టించగలిగిన వాడు, మాటతోనే ఎన్నో కార్యాలు జరిగించిన వాడు, మాటతోనే చనిపోయిన వాళ్ళు లేపిన వాడు, మాటతోనే సమస్తము చేసిన వాడు. తన శక్తి ప్రభావం ఎంతో గొప్పది. ఒక వ్యక్తి పక్షాన దేవుడు ఉంటే యుద్ధాల్లో జయమొచ్చింది. ఒక వ్యక్తి పక్షాన దేవుడు ఉంటే మరి అనేక పోరాటాల్లో జయమొచ్చాయి. ఒక వ్యక్తి పక్షాన దేవుడు ఉంటే కృంగిపోయినప్పుడు ఎంతో బలం వచ్చేది. ఒక వ్యక్తి పక్షాన దేవుడు ఉంటే ఎన్ని గొప్ప కార్యాలు జరిగినావో మనం బైబిల్లో చూడాలి. ఆటంకాలు దాటారు, అవరోధాలు దాటారు, ఇబ్బందులు, చెరసాలు దాటారు. దేవుడు బలమైన దేవుడు ఒక వ్యక్తి పక్షాన ఉంటే శ్రమల్లో, వేదనలో, ఇబ్బందుల్లో, కన్నీళ్ళల్లో కూడా వాళ్ళు పాడుచు స్తుతిగానాలు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందుకే దేవుడు మనకు బలము, మనకు బలమైన దేవుడు, మనకు బలమైన దేవుణ్ణి బట్టి మనం స్తుతించమంటున్నాడు. నిజంగా ఇంత బలమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. లోకపరంగా మనకి ఏ బలం లేకపోయినా, డబ్బుపరమైన బలం లేకపోయినా, మనుషుల బలమైన బలం లేకపోయినా, లేకపోతే పేరు ప్రఖ్యాతుల బలం లేకపోయినా, లోకపరంగా అండదండాలు ఏమి లేకపోయినా, లోకంలో మనం బలహీనమైన, మనకి ఏ బలంగా, ఏ విధంగా మనము లెక్కలోనికి రాని వారమైన, మనకు బలమైన దేవుడు మనతో ఉంది, లేదా మనకు బలమైన దేవుడు మనకు ఉన్నాడు, అదే మనకు సంతోషం, ఆనందం ఇస్తుందని చెప్తున్నాడు. కాబట్టి ఇలాంటి దేవుని గురించి కీర్తనలు పాడి, కిలకటి తప్పడే ఉత్సాహంతో, ఆనందగానంతో ఆయన స్తుతించమని చెప్తా ఉన్నాడు. తర్వాత ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే 5వ వచనం కాలం, యాకోబు దేవుడు ఆయన ఐగుప్తు దేశమందు ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు ఆయన యోసేపు సంతతికి స్వాస్థ్యముగా దాన్ని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపలనెత్తకుండా విడుదలను. ఇక్కడ ఇంకో సందర్భాన్ని ఆసఫ్ గారు గుర్తు చేస్తున్నారు. దేవుడంట ఐగుప్తు దేశ సంచారం చేసి చూసి
ఆ ఐగుప్తు దేశ యోసేపు సంతతికి దాన్ని సాక్ష్యముగా నియమించాడు. అక్కడ ఎరుగని భాష విని వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపలనెత్తకుండా విడుదల నొందారు. ఇక్కడ ఒక సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు. దేవుడు ఐగుప్తు దేశ సంచారం చేసి యోసేపు సంతతిని మరి అక్కడ చూసి ఐగుప్తు దేశ ప్రజలందరినీ యోసేపు సంతతికి ఒక సాక్ష్యముగా, ఒక టెస్టిమనీగా నిలబెట్టాడు. ఎలా అంటే వారి యొక్క భుజాల నుంచి బరువును దింపేసి వారి చేతుల్లో నుంచి ఆ మూత గంపలను ఎత్తకుండా విడిపించాడు. భుజాల మీద ఉన్న బరువు దింపేసి చేతులతో మొయ్యాల్సిన ఆ మూత గంపల బరువు దింపాడు. నిజంగా దేవుడు చాలా అద్భుతమైన సహాయాన్ని ఐగుప్తు దేశంలో చేశాడు. 400 ఏళ్ళు ఇశ్రాయేలు బాధపడుతున్నప్పుడు, వారు మూలుగులతో వెట్టి చాకలితో ఏడుస్తున్నప్పుడు ఆయన ఐగుప్తు దేశ సంచారం చేశాడు. వాళ్ళు చూశాడు. మోషేని పిలిచి ఎన్నో అద్భుతాలు చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజల ఉనికి ఒక సాక్ష్యంగా నిలిపివేశాడు. చరిత్రలో అదొక మైలురాయిగా నిలబెట్టాడు. వారు చేస్తున్న మోతగంపల బరువు, వారి భుజాల మీద మొయ్యలేని భారాన్ని దింపివేశాడు. ఈరోజు మన జీవితాల్లో ఆయన సంచరించాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఐగుప్తుతో సంచరించి వారి బాధ చూసి వారి బరువు దింపి చేతుల్లో ఉన్న మొయ్యలేని ఆ భారాన్ని విడుదల చేసిన ఆ దేవుడే ఈరోజు మన బరువును దింపేవాడు, మన జీవితంలో సంచరించేవాడు, మన జీవితంలో జరిగే వాటన్నిటిని చూసేవాడు, వాటన్నిటిని మన జీవితంలో ఒక మైలురాయిగా, ఒక సాక్ష్యంగా నిలిపేవాడు. వాటన్నిటిలో విడిపించి వాటన్నిటిలో నుంచి బయటికి తీసుకొచ్చి ఏ పరిస్థితుల గుండా మనం వెళ్తున్నామో ఆ కఠినమైన దాస్య బాధను, ఆ వెట్టి చాకిరి బాధను మన జీవితంలో అనుభవించిన ఆ కన్నీళ్ల బాధను వాటి నుంచి అద్భుతంగా విడిపించి మన జీవితంలో విడుదలనిచ్చేవాడు, బరువు దింపేవాడు, భుజాల మీద బరువు దింపేవాడు, చేతుల మోత బరువును దింపేవాడు. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు మూలిగినారు, చాకిరి చేయలేక విసిగినారు. ఈరోజు అలాంటి మూలిగే మన జీవితం గురించి మూలుగవచ్చు, మన పరిస్థితుల గురించి మూలుగవచ్చు, మన సిచ్యువేషన్ గురించి మూలుగవచ్చు. మొయ్యలేని భారాన్ని మోస్తూ ఉండొచ్చు, మొయ్యలేని బరువుతో మన చేతులు బరువెక్కిపోవచ్చు, మన హృదయం బరువెక్కిపోవచ్చు, మన ఆలోచనలు బరువెక్కిపోవచ్చు. ఆ భారాన్ని దించేవాడు ఆయన. బరువు వాళ్ళ భుజాల నుంచి దించి వాటిని తేలిక చేసినట్లు చేతుల్లో నుంచి మోత బలాన్ని, మోత బరువును దించి తేలిక చేసినట్లు ఈరోజు మనం మోస్తున్న భారం, అది ఆర్థికపరమైన భారమైన, ఆత్మ సంబంధమైన భారమైన, మానసిక భారమైన, శరీర భారమైన భారమైన, అనారోగ్య భారమైన, ఏ భారమైన ఈరోజు మనం బరువును దింపేవాడు. ఆ రోజు వాళ్ళ భుజాల నుంచి దింపిన ఆయనే ఈరోజు మనం బరువును దింపేవాడు. దానికోసం ఆయన మన దగ్గరికి వచ్చేవాడు, మన దగ్గరికి వచ్చి సంచరించేవాడు, మనం చూసేవాడు. చూసి తన ప్రవక్తను ఆ రోజు మోషేను పంపించినట్టు ఈరోజు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి, ఈరోజు మనల్ని కూడా విడిపించడానికి యేసుక్రీస్తును పంపించు, పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాడు, పరలోక సహాయాన్ని పంపిస్తాడు. కాబట్టి ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ ఆసాపు చెప్తున్నాడు. దేవుడు సంచారం చేసి వాళ్ళ భుజాల బరువు, వాళ్ళ చేతుల బరువు దింపివేశాడు. వాళ్ళ జీవితంలోనే ఐగుప్తు అనేది ఒక సాక్ష్యముగా నిలిపాడు. మన జీవితంలో కొన్ని బరువులు, కొన్నేళ్ల బాధ, కొన్నేళ్ల వెట్టిచాక, కొన్నేళ్ల శ్రమ, కొన్నేళ్ల ఇబ్బంది అంతా కూడా ఇవన్నీ మన జీవితంలో ఒక సాక్ష్యంగా నిలిపే దేవుడు
ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఆ బరువు దింపి, ఆ చేతుల్లో ఉన్న బరువు దింపి, భుజాల్లో ఉన్న బరువు దింపి, హృదయంలో ఉన్న బాధ తీసివేసి, ఆలోచనలో ఉన్న బాధ తీసివేసి, శరీరంలో ఉన్న బాధ తీసివేసి మనల్ని తేలిక చేసేవాడు. తర్వాత ఇంకొక విషయం చెప్తా ఉన్నా, ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను విడిపించి తిని ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చాను. దేవుని గురించి మరో అద్భుతమైన విషయం ఏంటంటే, ఆపత్కాలములో మొరపెట్టగా నేను విడిపించి తిని ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చాను. ఇది దేవుడు చెప్తున్నట్టు రాస్తున్న మాట. ఆపత్కాలంలో నువ్వు మొరపెడితే నేను నిన్ను విడిపించాను. ఉరుము దాగే స్థలం, ప్రత్యేక పదాన్ని అక్కడ వాడాడు. నేను ఎక్కడి నుంచి సహాయం చేశానంటే ఉరుములు దాగే స్థలం. మనకు తెలుసు ఉరుముతాయి, ఆ ఉరుములు ఎక్కడి నుంచి వస్తున్నాయో మనకు తెలియదు. ఉరుములు దాక్కునే స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఉరుములు దాగే స్థలం ఎక్కడుందో దేవుడికి తెలుసు. ఉరుము స్వరాన్ని మనం వింటాం కానీ అవి ఎక్కడికి వెళ్ళి దాక్కుంటాయో, ఎక్కడి నుంచి వచ్చి ఉరుముతాయో మనకు తెలియదు. కానీ దేవుడు అంట ఆ ఉరుములు దాక్కునే స్థలంలో నుంచి మనకు ఉత్తరం ఇచ్చాడు. అంటే ఆయన అంత ఉన్నతమైన స్థలంలో ఉండి, ఆయన ఉరుము దాక్కునే ప్లేస్ లో ఉన్నా సరే, అంత ఉన్నతంగా ఉన్నా సరే, అక్కడి నుంచి కూడా మన ఆపద టైంలో ఆయన మొర వినేవాడు. అంటే ఇక ఏం చెప్తున్నాడంటే, దేవుడు మన ఆపత్కాలంలో కేవలం పక్కన లేకపోవచ్చు, మనకు కనిపించకపోవచ్చు, కానీ ఎక్కడో ఉరుములు దాక్కునే స్థలంలో ఉండి కూడా మన ఆపదలను చూసి అక్కడి నుంచి కూడా ఆయన మన మొర వినేవాడు. అక్కడి నుంచి కూడా తన సహాయాన్ని ఆయన పంపించేవాడు. అక్కడి నుంచి కూడా తన యొక్క విషయాలు మనకు తెలియజేసేవాడని చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు. రోజు మన ఆపత్కాలం గుండా వెళ్తున్న పరిస్థితుల్లో, మన జీవితంలో అనేక ఆపదలు గుండా వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే జీవితమే ఎన్నో ఆపదలతో నిండింది. కొన్ని రోజుల ఆపదల్లో మనం కొట్టుమెట్లాడుతాం. ఆపదలు లేకుండా జీవితం సాఫీగా జరగడం తక్కువ. కానీ అలాంటి ఆపత్కాల ఏ రూపంలో ఎప్పుడొచ్చిందో, కొన్ని ఆపదలు వచ్చినప్పుడు మనం దేవునికి మొరపెట్టగానే ఆయన ఉరుము దాక్కునే స్థలములో నుంచి మనకు ఉత్తరం ఇస్తాడు. అక్కడి నుంచి మనకు సమాధానాన్ని పంపిస్తాడు, సహాయాన్ని పంపిస్తాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు, ఇంకా 8వ వచనం నుంచి చివరి వరకు, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేయుదును. యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేవతల్లో ఒక్కటి నీలో ఉండకూడదు. అన్యుల దేవతల్లో ఒకదాన్ని నువ్వు పూజ చేయకూడదు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపిదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకున్నట్టు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితిని. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గంలో అనుసరించి నడిచిన ఎలా ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొక్కెదను, వారి విరోధులను కొట్టుదురు. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు. వారి కాలము శాశ్వతంగా ఉండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించును. కొండె తేనెతో నేను తృప్తిపరిచాను. ఈ వచనాలన్నింటిలో ఒకటే చెప్తున్నాడు దేవుడు, ఇశ్రాయేలు నా మాట విని ఎంత బాగుంటుంది. ఇశ్రాయేలు ప్రజలు నా మాట విని నేను చెప్పింది ఆలకించింది ఎంత బాగుంది. కానీ వాళ్ళు వినలేదు, వాళ్ళు ఆలకించలేదు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నడిచారు. అదే వినింటే వాళ్ళ నోరు బాగుగా తెరువు, నేను తృప్తిపరుస్తాను, నింపుతాను అన్నాడు.
అదే వినింటే వేగిరమే శత్రువులను అనగదొక్కేదను, విరోధులను కొట్టేసేవాడిని, ద్వేషించేవారిని లొంగజేసేవాడిని, అతి శ్రేష్టమైన గోధుమలతో తృప్తిపరిచేవాడిని, కొండ తేనెతో తృప్తిపరిచేవాడిని అని చెప్తున్నాడు. దేవుని మాట వింటే శత్రువులను అనగదొక్కేవాడు. దేవుని మాట వింటే మంచి గోధుమలతో తృప్తిపరిచి నోరు బాగుగా నింపి తెరిచితే నింపేవాడు, కొండ తేనెతో తృప్తిపరిచేవాడు. అంటే ఇక్కడ వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి నేను అవి చేయలేదు, అదే వాళ్ళు నా మాట వినింటే నేను ఇలా చేసేవాడిని అని చెప్తాను. ఈరోజు మనం ఆరాధించాలని వచ్చిన దేవుడు, దేవుని మాట విని దేవుడు చెప్పేది ఆలకిస్తే, దేవుడు చెప్పినది చేస్తే మంచి గోధుమలతో తృప్తిపరిచేవాడు, కొండ తేనెతో తృప్తిపరిచేవాడు, నోరు తెరిస్తే దాన్ని బాగుగా తెరిస్తే నింపేవాడు, శత్రువులను అనగదొక్కేవాడు, విరోధులను అనగదొక్కేవాడు. ఈరోజు మనం ఎలాంటి దేవుడు అంటే, మనము దేవుని మాట వింటే మన జీవితంలో శత్రువులు లేకుండా పోతారు, సమస్యలు లొంగిపోతాయి, అవరోధాలు లొంగిపోతాయి, ఆటంకాలు లొంగిపోతాయి. దేవుని మాట మనం వింటే మన జీవితాన్ని శాంతిప్రదంలోనికి నడిపించేవాడు. మన మీదికి రేగిన సాతాను శత్రువులైన, అపవాది శత్రువులైన, శరీరపరమైన శత్రువులైన, మానసికపరమైన శత్రువులైన దేవుని మాట వింటే వాటిని లొంగకు తీసేవాడు. ఈరోజు ఎన్నోసార్లు ఆయన మాట వినకపోవడాన్ని బట్టే మన శత్రువులు మన నెత్తి మీదకి కూర్చు. ఈరోజు ఆయన తృప్తిపరిచేవాడు, ఆయన మాట వింటే తృప్తినిచ్చేవాడు. ఆత్మీయ జీవితంలో తృప్తి, శరీరపరంగా తృప్తి, ఆర్థికంగా తృప్తి, మానసికంగా తృప్తి ఇచ్చేవాడు. కొండ తేనె మంచి గోధుమలతో మన నోరు నింపేవాడు. రోజు తృప్తి లేదంటే ఆయన మాట విని ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందలేని స్థితిలో ఉంది. ఆయన మాట వింటే అతి శ్రేష్టమైన వాటితో తృప్తి వచ్చేవాడు. ఆయన మాట వింటే శత్రువులందరినీ అనగదొక్కి కంట్రోల్ చేసేవాడు. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. మాట వింటే మన శత్రువులందరినీ అనగదొక్కేవాడు. మాట వింటే మన తృప్తితో, సమాధానంతో, సంతోషంతో, అతి శ్రేష్టమైన వాటితో మనల్ని ఆనందపరిచే దేవుడు. అది ఏ విధమైన ఆనందం, ఏ విధమైన తృప్తి అయినా, అది ఏ విధమైన సంతోషమైన మాట వింటే చేయగలిగిన వాడు. మన శత్రువులు మన మీదకి ఎక్కి మన మనసును, మన శరీరాన్ని కలచి వేస్తున్న వాటన్నిటిని కంట్రోల్ చేయగలిగిన వాడు మాట విని. కాబట్టి ఆయన మాట వింటే శత్రువులను అనగదొక్కి మనల్ని శ్రేష్టమైన వాటితో నింపగలిగిన దేవుడు. ఈరోజు మనం ఆరాధించాలి దేవుడు. కాబట్టి మాటలను బట్టి కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మనకు బలమైన దేవుడు మన బరువులను మన భుజాల మీద నుంచి దింపడానికి మన దగ్గరకు వచ్చి చూసి మన చేతుల బరువు మోతల్ని దింపేవాడు. రోజు ఏ భారం మనం మోస్తున్నాం, అది ఏ రూపంలో ఉన్న భారమైన, అది మానసికంగా భారమైన, శరీరపరమైన భారమైన, ఆర్థిక భారమైన, అనారోగ్య భారమైన, మన భారాన్ని దింపేవాడు, తేలిక చేసేవాడు, ఫ్రీ చేసేవాడు. మన ఆపత్కాలములో ఆయన ఉరుము దాక్కునే చోట నుంచి మనకు ఉత్తరం ఇచ్చేవాడు. అంత ఉన్నత స్థలంలో నుంచి కూడా చూసి పరిస్థితుల సహాయం. ఎంతో మంది ఆయన మాట వినక శత్రువులతో పోరాటాడు, ఎంతోమంది ఆయన మాట వినక తృప్తి లేని జీవితాలతో బ్రతుకుతున్నారు. కానీ ఆయన మాట వింటే అతి శ్రేష్టమైన వాటితో, కొండ తేనెతో తృప్తిపరిచేవాడు, శత్రువులను అనగదొక్కి విరోధులను అణచేవాడు.
రోజు మన జీవితంలో ఏ రూపంలో ఉన్న విరోధులైనా, అది మనుషుల రూపంలో ఉన్న, సాతాను రూపంలో ఉన్న, లేకపోతే పరిస్థితుల రూపంలో ఉన్న, మాటల రూపంలో, ఆలోచనల రూపంలో ఉన్న, ఏ రూపంలో మన శత్రువులైనా ఆయన అనగదొక్కగలిగిన వాడు. ఆయన మాట వింటే ఆయన అనగదొక్కి మంచి వాటితో సమాధాన, సంతోష, ఆనందాలతో మన తృప్తిగరిచేవాడు ఆయన. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఇంత గొప్ప దేవుడు, ఇంత మంచి దేవుడు. కాబట్టి 10 నిమిషాలు ఆయన ఆరాధించు. ప్రేమ కలిగిన ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. రోజు ఆసాఫ్ గారికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి రాయించిన నీ మాటల కోసం మాట ఎంతో బలమైంది ప్రభా. మనకు బలమై ఉన్న దేవుని బట్టి ఆనందగానం, ఉత్సాహగానం, కీర్తన, కొమ్ము, సితార ప్రభా గిలకతో పెట్టు. అది చట్టమన్నారు. ఆరాధించడం అనేది ఒక కట్టడ. నిజంగా నిన్ను ఆరాధించడం అనేది ఒక కట్టడ. నిజంగా అదే ఎంతో వరమునైనా, ఎంతో అది చేయాల్సిన పని. మాకు ఇష్టం లేకపోయినాక చేసేది కాదు. మా బలానికి నీవే ఆధారం. కొన్నిసార్లు అనేక విషయంలో మేము బలహీనమైపోతాం. మా జీవితాలు చూసుకున్నప్పుడు బలహీనంగా కనిపిస్తాయి. మా పనులు చూసుకున్నప్పుడు బలహీనంగా ఉంటాయి. లోకపరంగా మా జీవితాలు చూసినప్పుడు బలహీనంగా ఉంటాయి. కానీ నిన్ను చూసినప్పుడు మాకు బలం వస్తుంది. మీరే మా బలము, మీరే మా ధైర్యం. ఏదైనా చేయగలవన్న బలం, ఏదైనా మా కొరకు నా ప్రభా చేయడానికి దిగు వస్తావన్న బలం, మా కొరకు ఏదైనా ఇవ్వగలరు అన్న బలం ఈ కుమారుడిని ఇచ్చారు. పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చారు. ఈ రాజ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు. ప్రతి పాపిని కూడా తెచ్చుకుంటానని వాగ్దానం చేశారు. ఎలాంటి వారికైనా ధైర్యం ఇచ్చేది ప్రభా నీ అండదండాలు, నీ ధైర్యం ప్రభా, నీ బలము దేవ. రోజులాంటి గొప్ప దేవుడుగా మాకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. రోజు ఐగుప్తు దేశ సంచారం చేసి యాకోబు సంతతికి సాక్ష్యముగా దాన్ని నిలిపిన దేవ. వారి భుజభారమును దింపివేసి వారి చేతుల మోతల బరువులు ప్రభా ఇప్పించిన దేవ. రోజు మా జీవితాలు సంచరించి, మా హృదయ ఆలోచనలు నేను తలంపుల్లోకి సంచరించి, నేను చేసే పనుల్లోకి సంచరించి, మా ప్రతి కన్నీరు, నిట్టూర్పు, మూలుగులు చూసి ఆ రోజు వాళ్ళను విడిపించినట్టుగా, వాళ్ళ బరువు దించినట్టుగా, ఆ మూలుగులకు, నిట్టూర్పులకు కారణమైన ప్రభా భుజ భారాన్ని దేవా బరువును దింపే దేవుడు. నా చేతుల్లో ఉన్న మోత బరువును దింపే దేవుడు, తేలిక చేసేవాడు, ఫ్రీ చేసేవాడు. నేను ఎన్నో బరువులు, మనుషుల పరమైన బరువు, నిందల పరమైన బరువు, అవరోధాల ఆటంకాల పరమైన బరువులు, ఆర్థికపరమైన బరువులు, ఎన్నో మోయలేని బరువులు, ఏమి చేయలేని బరువులు, ఎక్కడికి వెళ్ళనీయని బరువులు, ఎవరితో మాట్లాడనీయని బరువులు, ఎన్నో ప్రభావం. ఆ రోజు వాళ్ళను చూసి సంచారం చేసినట్టుగా మా జీవితాల్లో చూసి సంచారం చేసి మీరు విడిపించే దేవుడుగా, బరువులను దించే దేవుడుగా, చేతులున్న భారాలను దించే దేవుడుగా రోజు మాకున్నందుకే వందనాలు. దేవ, ఆపద వచ్చినప్పుడు ఉరుము దాగే స్థలం నుంచి ఉత్తరం ఇచ్చేవాడు ప్రభా. అది ఎంత దూరం ఉన్నా సరే దేవ, అది మాకు అందనంత కనిపించనంత దూరమైనా సరే, మేము ఆపద అని ఏ రోజు మొరుపెట్టినా ఆ రోజు నువ్వు సహాయం చేస్తూనే వచ్చారు ప్రభా. ఆపద అన్న ప్రతిసారి కూడా సహాయం చేశారు. ఎన్నిసార్లు ఎన్నెన్ని ఆపదలు వచ్చాయో, ఎన్నిసార్లు ఎన్నెన్ని ఆపదలు ప్రభా నీకు మొరపెట్టగానే ఈ సహాయాన్ని, సమాధానాన్ని పంపించి మమ్మల్ని ధైర్యపరిచారు, మమ్మల్ని ఆదరించారు, మమ్మల్ని నిలబెట్టారు ప్రభా. అందును బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. అదేవిధంగా నా ప్రభా, నీ మాట వింటే నాయన
ఈ మాట వింటే మమ్మల్ని సంతోషమైన వాటితో తృప్తిపరిచేవాడు, నేను సమాధానమైన వాటితో తృప్తిపరిచేవాడు, మా శత్రువులను అనగదొక్కేవాడు, ప్రభా మా విరోధులను లేవకుండా చేసేవాడు. కొన్నిసార్లునైనా మీ నుంచి మేము ఇది పొందలేని స్థితిలో ఉన్నాం. ఎన్నోసార్లు నేను శత్రువులతో పోరాడలేక, ప్రభు మా శత్రువులు మా మీదకి రేగి వాళ్ళు మా మీద చేయి పొందుతున్నారు. కారణం నీ మాట విని ఈ సహాయాన్ని పొందలేకపోవడం. కొన్నిసార్లు అనేక విషయాల్లో తృప్తి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. నేను మా నోట్లో నేను మధురమైనవి లేవు. ఈ మాట వింటే మా నోరు నింపేవాడు, శ్రేష్టమైన గోధుమలు ఇచ్చేవాడు, కొండ తేనెతో తృప్తిపరిచేవాడు. ఎన్నో ఆశీర్వాదాలు, అద్భుతాలు, ఎన్నో మేలులు, ఎన్నో ఊహించనివి దేవా నా జీవితంలో మీరు జరిగించేవాడు. మీ మాట వింటే, ఈ మాట వింటే ఆ శత్రువులందరూ మా కంట్రోల్లోకి వస్తారు. ఆ శత్రువులందరినీ మేము నగదొక్కుతాం దేవా. అలాంటి దేవుడి మాట మేము విని ఇలాంటి ధన్యతలు పొందుకునే వారిగా మేము ఉంటాము, ఉండగలము అని ప్రభా మీరు తెలియజేసిన నీ మాట ఉన్నాను. నీ మాట వింటే మాకు ఆనందం, మీ మాట వింటే అలజడులు అణిగిపోతాయి, నీ మాట వింటే ఆవేదనలు అలిగిపోతాయి. నీ మాట వింటేనే మా మీదికి రేగే అది ఏ రూపంలో ఉన్న శత్రువైనా దిగిపోద్ది. కొన్నిసార్లు నీ మాట వినకనే వాటిని మా మీదికి తెచ్చుకొని తృప్తి లేని, సమాధానం లేని కుదువలతో, అసమాధానమైన బ్రతుకుతో మేము బ్రతకాల్సి వస్తుంది. కానీ మాట వింటే ఎంత గొప్పగా సహాయం చేసి, ఎంత గొప్పగా తృప్తిపరిచి మమ్మల్ని నింపే దేవుడు అయినందుకు ఇలాంటి దేవునికి మేము ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం? ఇంత మంచి దేవుని మేము ఆరాధించడానికి రోజు మాకు మీరు ఉండగా ఉన్నందుకై నీకేమించి మీ రుణాన్ని తీర్చుకోలేము. ఈ నా దీన స్తుతి మా రక్షకుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో సమర్పిస్తున్నాము. ఆమేన్. అద్వితీయుడా నాశ్రయమా, అనుక్షణము నీకే నారాధన, యేసయ్యా నీవే నా స్తుతి గానము. అద్వితీయుడా నాశ్రయమా, అనుక్షణము నీకే నారాధన, అనుక్షణము నీకే నారాధన, యేసయ్యా నీవే నా స్తుతి గానము, యేసయ్యా నీవే నా స్తుతి గానము. అద్వితీయుడా నాశ్రయమా, నా నిందలన్నిటిలో నా తోడుగా ఉండే, నా నిందలన్నిటిలో నా తోడుగా ఉంది, వాగ్దానములతో నన్ను ధైర్యపరచి, వాగ్దానములతో నన్ను ధైర్యపరచి,
కన్నీరు తుడచితివే, నా వెంట నడచితివే. కన్నీరు తుడచితివే, నా వెంట నిలచితివే. అద్వితీయుడా నాశయమా, అనుక్షణము నీకే నారాధన, అనుక్షణము నీకే నారాధన. యేసయ్యా నీవే నా స్తుతి గానము, యేసయ్యా నీవే నా స్తుతి గానము. అద్వితీయుడా నాశయమా, నా నోటి నిండ నవ్వు, హృదయములో ప్రహర్షమును. నా నోటి నిండ నవ్వు, హృదయములో ప్రహర్షమును. కలిగించిన కరుణామయా, కలిగించిన కరుణామయా, కృపలో రాయుమయా, నిన్ను చేరే వరకు. కృపలో రాయుమయా, నిన్ను చేరే వరకు. అద్వితీయుడా నాశయమా, అనుక్షణము నీకే నారాధన. యేసయ్యా నీవే నా స్తుతి గానము. అద్వితీయుడా నాశయమా, పరలోక పౌరత్వమును పరిశుద్ధాత్మతో నొసగి, పరలోక పౌరత్వమును పరిశుద్ధాత్మతో పొంది, సియోనులో షాలేములో, సియోనులో షాలేములో ఎవరు పాడని కీర్తన పాడెదను, వేరెవ్వరు పాడని కీర్తన పాడెదను. ఎవరు పాడని కీర్తన పాడెదను, వేరెవ్వరు పాడని కీర్తన పాడెదను. అద్వితీయుడా నాశయమా, అనుక్షణము నీకే నారాధన, అనుక్షణము నీకే నారాధన. యేసయ్యా నీవే నా స్తుతి గానము, యేసయ్యా నీవే నా స్తుతి గానము. అద్వితీయుడా నాశ్రయమా, నా నోటి నిండ నవ్వు, హృదయములో హర్షమును. నా నోటి నిండ నవ్వు, హృదయములో హర్షమును. కలిగించిన కరుణామయా, కలిగించిన కరుణామయా, కృపలో దాయుమయా, నిన్ను చేరే వరకు. నీ కృపలో దాయుమయా, నిన్ను చేరే వరకు. అద్వితీయుడా నాశ్రయమా,
అద్వితీయుడా నాశ్రయమా అనుక్షణము నీకే ఆరాధన అనుక్షణము నీకే నారాధన యేసయ్యా నీవే నా స్తుతి గానము యేసయ్యా నీవే నా స్తుతి గానము అద్వితీయుడా నాశ్రయమా చిన్న వాక్యం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు నా ప్రభు అయిన యేసు క్రీస్తును కూర్చున్న విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకూడదు. ఎలయనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రాలు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడు లోపలికి వచ్చిన యెడల మీరు ప్రశస్త వస్త్రాలు ధరించుకొని వానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలము కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువగా కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనస్సుల్లో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగురు కదా. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, ఈ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ చదువుకున్న ఈ మాటలు ప్రభా మాకు అందించండి. మూల్యమైన విషయాలు నేర్చుకోవడానికి మీ ఆత్మను దయచేయండి. కొన్ని విశ్వాసానికి భక్తికి అవసరమైన మాటలు రోజు సంఘానికి యాకోబు ద్వారా మరి కొత్త నిబంధనలోనే ఈ మొదటి పత్రిక ద్వారా మీరు తెలియజేస్తూ వచ్చారు ప్రభా. అదే విషయాలు ఈరోజు మాకు సంఘానికి అవసరమైన మాటలు మీరే అందించి మీ నామానికి మేము తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. ఈ యాకోబు గారు మరి యేసుప్రభు చనిపోయి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత రాశారు. యాకోబు మరి యేసుప్రభు యొక్క సహోదరుడు అని కూడా చెప్తారు. రాసింది శిష్యుడైన యాకోబు కాదు, మరి మరియమ్మకు పుట్టిన సంతానమైన యాకోబు, యేసుప్రభు సహోదరుడైన యాకోబు ఈ పత్రిక రాశారని చరిత్రకారులు చెప్తారు. అప్పుడున్న సంఘానికి చాలా అవసరమైన విషయాలు యాకోబు గారు టచ్ చేశారు. మిగతా ఎవ్వరు మాక్సిమం ఈ కోణంలో రాయలేదు. ఒకదానికొకటి సంబంధం లేకుండా అనేక విషయాల్ని పత్రికలో మరి రాస్తూ వచ్చారు. ప్రతి ఒక్క విశ్వాసి తెలుసుకొని చెయ్యాల్సిన విషయాలు ఇవి. ప్రతి విశ్వాసంలో ఉండాల్సిన విషయాలు కూడా ఇవి. అందులో మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్తూ వచ్చాడు. పరీక్షలు ఆనందంగా భావించమంటాడు. పరీక్షల గుండా వెళ్ళేటప్పుడు కావలసిన జ్ఞానాన్ని దేవుణ్ణి అడగమంటాడు. మనము దీన స్థితిలో ఉన్నా, ఉన్నత స్థితిలో ఉన్నా, ధనవంతుడిగా ఉన్నా, దరిద్రుడిగా ఉన్నా, ఆ స్థితిలోనే సంతోషించమంటాడు. శోధనలలో మరి నిలిచి జీవ కిరీటం పొందాలి. శోధనలు దేవుని నుంచి రావు, శోధనలు దురాశలో నుంచే వస్తాయని చెప్తూ వచ్చాడు. దాని విషయంలో ఒక క్లారిటీ ఇచ్చాడు. దేవుని నుంచి, పరలోక సంబంధమైన తండ్రి నుంచి శ్రేష్టమైనవే వస్తాయి, మంచి ఈవులే వస్తాయి తప్ప మరి శోధనలు ఇలాంటి లోక సంబంధమైన పాపాలు రావు. ఆయనలో చలనం గాని, చంచలత్వం గాని, గమనముల వల్ల కలిగే ఛాయ గాని లేదు. ఆయన మనల్ని తన సృష్టిలో ప్రథమ ఫలంగా ఎన్నుకున్నాడు.
అలాంటి దేవుడు శోధనలు ఇవ్వడు, శ్రేష్టమైన వరాలే ఇస్తాడని చెప్పి అద్భుతమైన మెసేజ్ ఆ రోజు సంఘానికి చెప్తూ వచ్చాడు. అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ చెప్తూ వచ్చాడు. ఈ 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం చెప్తూ వచ్చాడు అంటే, విశ్వాస విషయంలో మొహమాటం ఉండకూడదని చెప్తాడు. చాలా మందికి మొహమాటం ఉంటుంది విశ్వాస విషయంలో. యేసుక్రీస్తును గురించిన విశ్వాస విషయంలో మొహమాటం ఉండకూడదు. దానికి ఏం చెప్తున్నాడంటే యాకోబు గారు, ఒక ధనవంతుడు మంచి బట్టలు వేసుకొని ఉంగరాలు పెట్టుకొని మంచిగా రెడీ అయ్యి వస్తే వాన్నేమో నువ్వు ఇక్కడికి రా అని తీసుకెళ్లి మంచి స్థలంలో కూర్చుండబెట్టి, అదే ఒక దరిద్రుడు లోపలికి వస్తే మురికి బట్టలు కట్టుకొని నువ్వు ఇక్కడ కింద కూర్చో, లేకపోతే అక్కడ పోయి నా పాదపీఠం దగ్గర కూర్చో అని మాట్లాడితే మీ మనస్సులో భేదాలు పెట్టుకొని దురాలోచనలతో మీరు విమర్శ చేసిన వాళ్ళు అవుతారు కదా. నీ క్వశ్చన్ చేయండి. అంటే ఆ రోజు సంఘంలో ఎలాంటి పరిస్థితి ఉందంటే, బాగా డబ్బులుండి మంచి బట్టలు వేసుకొని బంగారు వస్తువులు పెట్టుకొని మందిరానికి వస్తే వాళ్ళనేమో తీసుకెళ్లి పైన కూర్చుండబెట్టేవాళ్ళు. అదే మురికి బట్టలు వేసుకొని దరిద్రులాగా వస్తే వాళ్ళని తీసుకెళ్లి దూరంగా నిలవండి, పోయి అక్కడ కూర్చోండి, కింద కూర్చోండి, ఎడవ కూర్చోండి అని ఆ రోజు సంఘములో యొక్క పద్ధతి చేస్తా వచ్చారు. అంటే డబ్బు విషయం కాడికి వచ్చేసరికి మనిషిని ఒకలాగా ఇంకొకలాగా చూస్తే ఆ భేదాభిప్రాయాలు సంఘంలో ఆ రోజు ఉన్నాయి. దాని గురించి క్లారిటీ ఇస్తున్నాడు. విశ్వాస విషయంలో మొహమాటం ఉండకూడదు. ధనవంతుడైనా దరిద్రుడైనా ఒకలాగే చూడాలి. అదే ఆయన చెప్తున్న క్లారిటీ. దేవుని గురించిన విశ్వాస విషయంలో మీరు ధనవంతుల్ని మంచి బట్టలు వేసుకొని బంగారు వస్తువులు పెట్టుకొని వచ్చేవాడిని ఒకలాగా చూస్తున్నారు. అదే విధంగా దరిద్రుడు మురికి బట్టలు వేసుకొని కూర్చుంటే వాడిని ఒకలాగా చూస్తున్నారు. ఇవన్నీ దురాలోచనతో భేదాలు పెట్టుకొని విమర్శ చేసేవాళ్ళు కాదు కదా. ఈరోజు బాధాకరమైన విషయం ఇదే పరిస్థితి. ఈరోజు సంఘాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ధనవంతులకు ఉన్న విలువ లోకపరంగా దరిద్రులకు ఉండదు. ధనవంతులను చూసినట్లు మిగతా వాళ్ళ సంఘాల్లో చూడరు. ఎందుకంటే మొహమాటం. డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా. డబ్బులున్న విశ్వాసం ఒకలాగా, డబ్బులు లేని విశ్వాసం ఒకలాగా. మంచి బట్టలు వస్తువులు కలిగిన విశ్వాసం ఒకలాగా, అవన్నీ లేకుండా ఏదో మామూలుగా ఉన్న విశ్వాసం ఒకలాగా. లోక సంబంధమైన ధనాన్ని, లోక సంబంధమైన బట్టలను బట్టి, ఆస్తిని బట్టి మరి భేదంగా చిన్న చూపు చూసే వాళ్ళు ఈరోజు సంఘాల్లో లేకపోలేదు. ఆ రోజే ఉన్నారు ఇలా చూడటం అనేది. అయితే దాని విషయంలో ఒక మంచి క్లారిటీ ఇచ్చాడు. ఇక్కడ మనకు 5వ వచనం చెప్తాడు, నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకోలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు, మిమ్మల్ని న్యాయసభలకు ఇచ్చుతున్న వారు వీరే కదా. ఒక క్లారిటీ ఏమి ఇచ్చాడంటే, నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోకపరంగా దరిద్రులైన వారిని విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా దేవుడు ఎన్నుకున్నాడు. అది మొదటి క్లారిటీ ఇచ్చాడు. లోకపరంగా వాళ్ళు దరిద్రులే, తిండి లేదు, బట్ట లేదు, ఇల్లు లేదు, వస్తువులు లేవు, ఏవి లేవు. అయినా వాళ్ళు విశ్వాసంలో భాగ్యవంతులు, ఉన్నోళ్ళు వాళ్ళు. విశ్వాసవంతుల వాళ్ళు, విశ్వాస విషయంలో భాగ్యవంతులు. అంతేకాకుండా తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులు వాళ్ళు. సేము విశ్వాసంలో వాళ్ళు భాగ్యవంతులు,
సేమ్ అదే రాజ్యానికి వెళ్ళే ఆ రాజ్యానికి వాళ్ళు వారసులు. మరి ఎందుకు ఇక్కడ భేదాభిప్రాయం? నువ్వు అదే పరలోకానికి, అదే రాజ్యానికి వెళ్ళేది, అతడు కూడా అదే రాజ్యానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో దరిద్రులుగా ఉన్న వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ విశ్వాసంలో భాగ్యం. ఆ రోజు యాకోబు గారు సంఘానికి చెప్తున్న మాట, ఈరోజు కూడా కొంతమంది డబ్బు పరంగా, శరీరపరంగా ఏమి లేకపోయినా విశ్వాసంలో భాగ్యం. ఇంతమంది డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం ఉన్న వాళ్ళు విశ్వాసంలో బలహీనంగా ఉంటారు. కొన్నిసార్లు లోకపరంగా దరిద్రులైన వాళ్ళే విశ్వాసంలో చాలా బలంగా ఉంటారు. కానీ సంఘంలో వాళ్ళకు విలువ ఉంటుంది, సంఘంలో వాళ్ళకు స్థానం ఉంటుంది. విశ్వాసాన్ని బట్టి చూసే రోజుల్లో లేని పరిస్థితి ఆ రోజే కనిపించింది. యాకోబు గారి టైంలోనే సంఘంలో ఇలాంటి ఒక అభిప్రాయాలతో మనుషులను చూసే విధానం ఆ రోజుల్లోనే ఉంది. కానీ అది విమర్శ, దురాలోచన అని చెప్తున్నాడు. ఎందుకంటే విశ్వాస విషయంలో అసలు మొహమాటం వద్దు. దరిద్రులైన వారిని కూడా దేవుడు భాగ్యవంతులే అనుకున్నాడు. విశ్వాస విషయంలో, డబ్బు విషయంలో దరిద్రులే, విశ్వాస విషయానికి వస్తే మీలాగే వాళ్ళు భాగ్యవంతులు. దేవుని రాజ్యానికి సంబంధించి వాళ్ళు వారసు. లోకపరంగా మరి ఆస్తి, ఐశ్వర్యం లేకపోయినా దేవుని రాజ్యానికి మీతో పాటు వాళ్ళు సమాన వారసు. మీతో పాటు ఒకే కుటుంబానికి చెందాల్సిన వాళ్ళు, మీతో పాటు ఒకే రాజ్యంలో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ భేదాలు చూపిస్తే ధనవంతుని తీసుకెళ్లి ఒక చోట కూర్చోబెడుతున్నారు, దరిద్రులను అవమానపరుస్తున్నారు. ఈరోజు మన విశ్వాస యాంగిల్ మారాలి. మనం చూడాల్సింది ధనవంతులైనా దరిద్రులైనా విశ్వాసాన్ని బట్టి విలువ ఇవ్వాలి. విశ్వాస విషయంలో మొహమాటమే ఉండొద్దని చెప్తున్నాడు. 2వ అధ్యాయం స్టార్టింగ్ వచ్చిన అది ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చిన విశ్వాస విషయంలో మొహమాటం వద్దు. ధనవంతులను చూసి మొహమాట పడి, దరిద్రులను చూసి తృణీకరించే ఈ మొహమాటం వద్దు. మనకి అందరినీ సమానంగా చూడాలి. ఈ లోకపరంగా వాళ్ళు దరిద్రులైనా కూడా దేవుడు వాళ్ళని విశ్వాసంలో భాగ్యవంతులుగా ఎంచుకున్నాడు. ఈ లోకపరంగా వాళ్ళు దరిద్రులైనా దేవుని రాజ్యానికి వారసులు వాళ్ళు. ఆ భావన రావాలి సంఘంలో అని చెప్తూ వచ్చాడు. ఆ భావన కలగాలి సంఘంలోని చెప్తూ వచ్చారు. ధనవంతులేమో అధికారం చూపిస్తారు, దరిద్రులేమో అవమానపరుస్తారు. అందుకే ఈరోజు సంఘంలో డబ్బులున్న వాళ్ళు అధికారం చూపిస్తారు, దరిద్రులనే అవమానం. అదే పేదోడిని తీసుకొచ్చి సలహా అడుగుతారా, డబ్బులున్న వాళ్ళకి విలువ ఇస్తారు. ఈరోజు మనం ఈ తలంపు ఎందుకు దేవుడు మనకి ఇస్తున్నాడంటే మనం చూసే యాంగిల్ మారాలి. 2వది, దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో, ధనవంతులని దరిద్రులని చూడడు. ఒకవేళ మనం దరిద్రులంగా ఈ లోకంలో ఉన్న విశ్వాస విషయంలో భాగ్యవంతులు. ఒకవేళ దరిద్రులంగా లోకం మనం చూసిన విశ్వాస విషయంలో దేవుని రాజ్యానికి వారసులు. అందుకే పౌలు గారు ఎంత మంచి మాట అంటాడంటే, లోకానికి మేము మురికిగా పెంటగా ఎంచబడుతున్నామంట. అంటే లోకం మమ్మల్ని ఎట్లా చూసేదంటే మురికి పెంటగా చూసేది. ఒక మురికి చూసినట్టు, ఒక పెంటగా చూసినట్టు. అంటే అంత దరిద్రులుగా చూశారు. కానీ దేవుని విషయంలో ఎంతో భాగ్యవంతులు. అందుకే కొన్నిసార్లు మనం మురికిగా పెంటగా లోకానికి అసహ్యంగా మనం కనిపించచ్చు. ఎందుకంటే డబ్బును బట్టి, విశ్వాసం బట్టి, పేరు ప్రఖ్యాతులను బట్టి విలువిచ్చే సమాజాల్లో బ్రతుకుతున్నాం. జాబును బట్టి, హోదాను బట్టి, అధికారాన్ని బట్టి, లేకపోతే స్టేటస్ను బట్టి, సంఘ హోదాను బట్టి, సంఘాల జనాలను బట్టి, మందిర నిర్మాణాలను బట్టి విలువిచ్చే రోజుల్లో బ్రతుకుతున్నాం. విశ్వాసాన్ని బట్టి వాల్యూ ఇచ్చే రోజుల్లో లేవు. ఆత్మీయతను బట్టి విలువిచ్చే రోజుల్లో లేవు. పరిశుద్ధాత్మ శక్తిని బట్టి వ్యక్తిని గౌరవించే రోజుల్లో ఈ రోజేంది ఆ రోజే లేదు. బాధకరమైన ఈ రోజు కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆత్మీయతను బట్టి విలువిచ్చే రోజులు, విశ్వాసాన్ని బట్టి విలువిచ్చే రోజులు, అందరినీ సమానంగా చూసే విలువిచ్చే రోజుల్లో లేవు.
కొంతమంది ఆత్మీయత లేకపోయినా ధనవంతులే అధికారం చేస్తారు, ఆత్మీయత లేకపోయినా ఉన్నోళ్ళే పెత్తనాలు చేస్తా ఉంటారు. ఈరోజు విశ్వాస విషయంలో మొహమాటమే వద్దని చెప్తున్నాడు. దేవునికి మొహమాటం ఉండదు, దేవునికి పక్షపాతం ఉండదు. అందుకే ఎంతో మంది మొదటోళ్ళు కడపటోళ్ళు అవుతారు, కడపటోళ్ళు మొదటోళ్ళు అవుతారు అన్నారు. ఫస్ట్ వాళ్ళు లాస్ట్కి వెళ్ళిపోతారు, లాస్ట్ వాళ్ళు ఫస్ట్కి వస్తారు అన్నారు చెప్పారు. యేసు దీని గురించి చెప్తూ వచ్చాడు. ఆ సందర్భం అనేక మంది దేవుని రాజ్యంలో వచ్చి కూర్చుంటారు. ఫస్ట్ నుంచి మేము దేవుణ్ణి విన్నాం, బోధించాం, ఆయన చుట్టే తిరిగామంటే మీరు పోయి ఎక్కడో ఉంటారని చెప్తున్నారు. సకల ప్రవక్తలు వచ్చి దేవుని రాజ్యంలో ఉంటారు. భూమి మీద ఎంతో మంది వచ్చి దేవుని రాజ్యంలో ఉంటారు. ఆ రోజు మొదటోళ్ళు కడపటోళ్ళు మొదటోళ్ళు ఉంటారు. అంటే దేవుడు దృష్టిలో ఆయన చూసే విధానం వేరు. ఇక్కడ మనము ఫస్ట్ ఉన్న లాస్ట్కి వెళ్ళిపోవచ్చు, నరకం పోరు అని లాస్ట్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ లాస్ట్ అనుకున్న ఫస్ట్ లో కూర్చోవచ్చు. ఇక్కడ మనం ఏ స్టేటస్ బట్టి మనిషిని గౌరవిస్తున్నామో దేవుడు అలా మొహమాటానికి గౌరవించడు, మొహమాటంగా చూడడు. లోకంలో ఉన్న స్థితిని బట్టి ఒక వ్యక్తిని వాల్యూలో ఎంచుకోడు. ఎందుకంటే దరిద్రులైన వారిని కూడా విశ్వాసంలో భాగ్యవంతులుగా ఎంచుకున్నాడు, దరిద్రులైన వారిని కూడా తన రాజ్య వాసులుగా చేసుకున్నాడు. అందుకనే యాకోబు గారు ఎంత క్లారిటీగా ఒక పేరాగ్రాఫ్ మొత్తము దీని గురించి రాస్తూ వచ్చాడు. మనం అన్ని ఆజ్ఞలు కనుక్కొని ఒక ఆజ్ఞ తప్పిపోయినట్టే కదా అని ఈ సందర్భంలోనే చెప్తున్నాడు. మనం అన్ని నెరవేర్చి పొరుగు వారిని ప్రేమించలేకపోతే, ఇద్దరిని సమానంగా చూడకపోతే, అన్ని ఆజ్ఞలు పోయి ఒక ఆజ్ఞ చేయకపోయినా తప్పే కదా. వ్యభిచారం చేయలేదు కానీ దొంగతనం చేస్తే ఏదైతే తప్పే కదా అని చెప్తూ స్వతంత్రం ఇచ్చే నియమానికి చొప్పున నడిచిపోయే వారికి, తీర్పు పొందే వారికి తగినట్టుగా మాట్లాడమంటున్నాడు, అలాగే ప్రవర్తించమంటున్నాడు. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందుతాడు, అదే కనికరము తీర్పు మించి అతిశయపడుతుంది అని చెప్తున్నాడు. అంటే దరిద్రుల విషయంలో కనికరం చూపించకపోతే కనికరం లేని తీర్పే వచ్చింది. స్వతంత్రం ఇచ్చే నియమానికి మనం తగినట్టుగా ప్రవర్తించాలి, తగినట్టుగా నడవాలి. అన్ని ఆజ్ఞలు గైకొని ఒక ఆజ్ఞ గైకపోయి తప్పినట్టే కదా. మరి ఈ భేదాభిప్రాయాలతో విమర్శ చేస్తే పొరుగువాని మనలాగా ప్రేమించనట్టే కదా అని చెప్పి ఒక మంచి క్లారిటీ ఇస్తున్నాడు. అందుకనే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విశ్వాస విషయంలో మొహమాటం ఉండకూడదు. ఒకవేళ విశ్వాస విషయంలో మనం దరిద్రులమైన, విశ్వాస విషయంలో భాగ్యవంతులు, లోక విషయంలో దరిద్రులముగా ఉండొచ్చు, దేవుని రాజ్య వారసులు మనం ఆ సంతృప్తితో బతకాలి. లోక విషయంలో మురికిగా పెంటగా ఏమీ లేకపోయినా విశ్వాస విషయంలో రాజులం, భాగ్యవంతులం, ఉన్నోళ్ళం. ఆ భావంతో మనం ముందుకు సాగాలని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇంకా 14వ వచనం ఏం చెప్తున్నాడంటే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు వీళ్ళు ఎవడైనను శరీరానికి కావలసిన వాటిని ఇవ్వక సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందండి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండే మృతమైనది. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచు, నేను నా క్రియల చేత నా విశ్వాసాన్ని నీకు కనపరుతును అని చెప్తుంది. దేవుడు ఒకడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్మటం మంచిది. దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నవి. వ్యర్థుడ, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుతున్నావా? మన పితరుడైన అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంగా అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసినని, క్రియల మూలంగా అతను విశ్వాసము పరిపూర్ణమైనదై అని గ్రహించుచున్నాము కదా.
కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడననే లేఖనము నెరవేర్చబడను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. మనుష్యుడు విశ్వాసం మూలం మాత్రమే కాక క్రియల మూలమున కూడా నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గంన వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలమున నీతిమంతురాలని ఎంచబడెను కదా. ప్రాణము లేని శరీరము ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం. ఈ రెండో పారాగ్రాఫ్ మొత్తం కూడా ఒక వ్యక్తికి విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు ఉండాలి అని చెప్తాను. ఒక వ్యక్తికి విశ్వాసం ఉండి దేవుని నేను నమ్ముతున్నా, దేవుని నేను విశ్వసిస్తున్నాను అంటే సరిపోదు, క్రియలు ఉండాలి. దెయ్యాలకు కూడా విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు. క్రియలు లేకపోతే ప్రాణము లేని శరీరం ఉన్నట్టే. ప్రాణము లేకుండా శరీరం ఉన్న అవయవాలు ఉంటే ముక్కు, కన్ను, చెవులున్న పనిచేయవు. ప్రాణం లేకుండా శరీరాన్ని పెట్టుకొని ఏం చేస్తాం? అలాగే ఒక వ్యక్తికి విశ్వాసం ఉండొచ్చు కానీ క్రియలు లేకపోతే అది చచ్చిన శరీరంతో సమానం అంటున్నాడు. ప్రాణం లేని శరీరంతో సమానం. ఇది క్లారిటీగా మన జీవితాలకు ఎక్కించుకోవాల్సిన మాట. ఎంతో మందికి భక్తికి వచ్చేసరికి విశ్వాసం అంటారు దేవుడి మీద. దేవుడు ఏదైనా చేయగలడు, దేవుడు అద్భుతాలు చేయగలడు, దేవుడు నా కొరకు చనిపోయాడు నమ్ముతున్నాం, ఓకే, కానీ క్రియలు చేయాలి. ఇక్కడ 3 విషయాలు మరి దీని గురించి చెప్తూ వచ్చాడు, 3 సందర్భాలు. అందులో మొదటి సందర్భం ఏం చెప్తున్నాడంటే, ఒక సహోదరుడు దిగంబరయ్యి ఆ రోజుకి అన్నం లేకుండా ఉంటే, భోజనం లేకుండా ఉంటే, నువ్వు కావాల్సినవి ఇవ్వకుండా సమాధానంగా వెళ్ళు, తృప్తి పొందు అని చెప్పి అతన్ని పంపిస్తే చలి కాసుకో అంటే, అలాంటి విశ్వాసం అతన్ని రక్షింపగలదా అంటున్నాడు. ఏం ప్రయోజనం? అలాగే క్రియలు లేకుండా విశ్వాసం ఉంటే అది మృతమైంది అని చెప్తున్నాడు. అంటే సహోదరుల విషయంలో చేయాల్సిన క్రియల గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఉంది, అట్ ద సేమ్ టైం క్రియలు ఉండాలి. అందులో మొదటి సందర్భం ఏం గుర్తు చేశాడంటే, విశ్వాసము ప్లస్ క్రియలు ఎట్లా వర్క్ అవుతాయి అంటే, విశ్వాసం ఉంది, దేవుని పని నమ్ముతున్నాం, దేవుని కొరకు జీవిస్తున్నాం, దేవుడు వస్తాడని ఎదురు చూస్తున్నాం, కానీ క్రియలే. సహోదరుడు బట్టలు లేవు, సహోదరునికి భోజనం లేదు, మాటలు చెప్తే ఏం లాభము? ఈ మాటలు నేను రక్షిస్తాయా, వెళ్ళు, తిను, తృప్తి పొందు, చల్లి కాసుకో అని మాటలు చెప్తే ఏం ప్రయోజనము? కావాల్సినవి ఇవ్వకుండా అని చెప్తున్నాడు. ఇంకొక సందర్భం ఏం చెప్తున్నాడు అంటే, అబ్రహాము దేవుడు కోరుకున్నది తెచ్చి అర్పించాడు. ఈ కుమారుని తెచ్చి ఏమంటే తీసుకెళ్లి అర్పించాడు. నమ్మలేదు. నమ్మడం ఒక్కటే కాదు, నేను ఆశీర్వదిస్తానంటే నమ్మి కూర్చోలేదు. నమ్మిన వాడు ఏదైతే చెప్పాడో ఒక మాట కూడా మాట్లాడకుండా, భార్య కూడా చెప్పకుండా, తీసుకెళ్లి తన కొడుకు అడిగినా చెప్పకుండా దేవుడు అడిగింది ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అది క్రియ. విశ్వాసము క్రియల్లో మొదటిది సహోదరులకు కావాల్సిన ఇవ్వడం అయితే, రెండవది దేవుడు ఏదైతే అది చేయడం, దేవుడు అడిగినది ప్రతిదీ చేయడం. వెళ్ళమంటే వెళ్ళడం, చేయమంటే చేయడం, ఆగమంటే ఆగడం. దేవుడు ఏదైతే చెప్తే చేయడం. అలాగే 3వ విషయం ఏం చెప్తున్నాడంటే, ఒక రాహాబ్ అనే వేశ్య, అసలు ఆమె దేవుని గురించి తెలియదు. ఏమో వేశ్య, ఆమె క్యారెక్టర్ వేశ్య. వేశ్య అయినా కూడా, మనలాగా దేవుని నమ్మకపోయినా కూడా విశ్వాసముతో వాళ్ళని చేర్చుకుంది. దేవుని గురించి తెలుసుకొని వాళ్ళని చేర్చుకుంది. ఆమె నీతివంతురాలైంది. నిజంగా ఎలాంటి అద్భుతమైన విషయాలు చెప్తున్నాడంటే, అలాగే
ఒక వ్యక్తికి విశ్వాసం ఉంటుంది, కానీ సహోదరులను ప్రేమించలేము, సహోదరులకు సాయం చేయలేము. ఒక వ్యక్తికి విశ్వాసం ఉంటది, దేవుడు చెప్పింది చేయలేరు, దేవుడు అడిగింది ఇయ్యలేరు. ఒక వ్యక్తి విశ్వాసం ఉంటది, కానీ దేవుడు చెప్పినవి చేయడానికి ఇష్టపడు. ఇక్కడ రాహాబ్ అనే విషయం లోక సంబంధమైన వ్యక్తి అయింది, వేశ్య వృత్తికి, కానీ క్రియలతో ఆమె విశ్వాసము నీతిమంతురాలైంది. ఎంత కాంట్రడిక్షన్ గా ఉందా ఆ పదాలు. రాహాబ్ అనే వేశ్య, కానీ నీతిమంతురాలు. వాళ్ళని చేర్చుకోవడం వల్ల ఆమె నీతి వచ్చింది. క్యారెక్టర్ పరంగా, లోకపరంగా వేశ్య అని మాట్లాడచ్చు, కానీ దేవుడు ఒక దేశం మీదకి, ఒక పట్టణం మీదకి వచ్చి వాళ్ళని చంపుతారంటే ఆ వేగుల వారిని చేర్చుకొని దాచిపెట్టి, మీ దేవుడు ఇంత గొప్పవాడు, మీ దేవుడిని చేసిన మేము వింటే మా గుండెలు కరిగిపోయినాయని చేర్చుకొని దేవుని ప్రజలకు చేసిన ఉపకారాన్ని బట్టి నీతిమంతురాలైంది. లోకపరంగా వేశ్య, కానీ దేవుని దృష్టిలో క్రియల మూలంగా నీతిమంతురాలైంది. ఎంతో మంది దేవుల్లో ఉంటారు, క్రియల పరంగా ఏమో వేశ్యల్లాగా ఉంటారు. విశ్వాస విషయంలో నీతిమంతుల్లాగా ఉంటారు, క్రియల పరంగా ఏమో వేశ్యల్లాగా ఉంటారు. ఇక రాహాబు క్రియల పరంగా, ఆమె వృత్తిపరంగా వేశ్య, కానీ దేవుని కోసం చేసిన క్రియల పరంగా నీతిమంతురాలు. అందుకే ఒక విశ్వాసికి క్రియలు కావాలి. నమ్ముతనం మంచిది. దెయ్యాలు నమ్మి వణుకుతున్నాయి, దేవుడు ఆయనే దేవుడు సర్వశక్తుడు, దెయ్యాలు నమ్మి వణుకుతున్నాయి, నువ్వేంది నమ్మడం అని చెప్తున్నాడు. క్రియలు ఉండాలి. సహోదరుకు కావాల్సిన వాటిని చేయడంలో క్రియలు ఉండాలి. దేవుడు అడిగింది తూచా తప్పకుండా అబ్రహాము లాగా వెళ్ళి అర్పించగలిగే క్రియలు ఉండాలి. రాహాబ్ అనే వేశ్యలాగా చేర్చుకోగలిగిన క్రియలు, ఇలా నీతిమంతులు అవుతారు. ఒక వ్యక్తి విశ్వాసం లేకుండా క్రియల వల్ల నీతిమంతులు అవుతారు. దానికి రాహాబ్ అనే వేశ్య అని చెప్తున్నాడు. కొంతమంది విశ్వాసం ఉంటది, కానీ క్రియలు లేకుండా మృతుల్లాగా, చచ్చిన వాళ్ళలాగా, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని మరి జీవితం, విశ్వాసం కూడా మృతమే అని చెప్తున్నాడు. ఈరోజు మనం చేయాల్సిన విశ్వాసానికి తగిన క్రియలు, సోదరులు కావాల్సిన వాటిని చేయడంలో, దేవుడు చెప్పింది చేయడంలో, రాహాబ్ అనే వేశ్యలాగా దేవుని కొరకు చేర్చుకొని చేయడంలో విశ్వాస సంబంధమైన క్రియలు. ఏదైతే నమ్ముతున్నామో దానికి సంబంధించిన క్రియలు. క్రియలంటే మళ్ళీ ధర్మశాస్త్ర క్రియల గురించి మాట్లాడట్లేదు, విశ్వాసానికి సంబంధించిన క్రియలు. నమ్మిన దానికి క్రియ ఏది? ఒకటి నమ్ముతుంటే అది చెయ్యాలి, ఒక నమ్ముతుంటే దాని కొరకు తెగించాలి, ఒక నమ్ముతుంటే దాని కొరకు జీవించాలి. ఆ రోజు విశ్వాసంతో ఎంతో మంది చనిపోయారు, జైళ్ళకి వెళ్ళారు, రంపాలతో పోయబడ్డారు, సిలువ వేయబడ్డారు, చంపబడ్డారు. విశ్వాస వీరులు వాళ్ళు. విశ్వాసానికి సంబంధించిన క్రియల ద్వారా వాళ్ళు అడవుల్లో, సొరంగాల్లో, గుహల్లో తిరిగారు. విశ్వాసం ఉంది, క్రియలు కూడా ఉన్నాయి. విశ్వాసం, దేవుడు స్వాస్థ్యం ఇస్తాడని లోకపరంగా అన్ని పోగొట్టుకున్నారు. శ్రేష్టమైన దానికోసం తమ ఆస్తి అంతా కోల్పోయారు. పరిశుద్ధుల కోసం తమ ఇల్లు, పొలాలు అమ్మి తెచ్చి పెట్టారు. విశ్వాసము, క్రియలు. వాళ్ళు దేన్ని నమ్మారో, దేనికోసం ఎదురు చూస్తున్నారో, దేని కొరకు జీవిస్తున్నారో దాన్ని క్రియల రూపంలో చూపించారు. అది కావాలి అని చెప్తున్నాడు. ఆ రోజు సంఘంలోకి చాలా మంది చేరారు, సంఘంలో విశ్వాసులయ్యారు, కానీ భేదాభిప్రాయాలు చూసే మనస్తత్వాలు. సంఘంలో చాలా మంది చేరారు, విశ్వాసం వచ్చింది, కానీ క్రియలు లేని విశ్వాసంతో బ్రతుకుతున్నారు. దేవుళ్ళకి వచ్చారు, యేసుప్రభువు అంటే నమ్మారు, ఆ రోజు ధైర్యంగా ఒప్పుకున్నారు, కానీ క్రియల దగ్గరకు వచ్చేసరికి చేయలేకపోయారు. ఈరోజు మనకు దేవుడు మాట్లాడుతుంది, విశ్వాసం ప్లస్ క్రియలు కావాలి. విశ్వాస విషయంలో మొహమాటం వద్దు. దరిద్రులమైన కూడా మనం భాగ్యవంతులమే, దరిద్రులమైన మనం దేవుని వారసులమే. మనం అలా అనుకోవాలి, అలాగే దరిద్రులను చూడాలి. నీ 2వ అధ్యాయాన్ని చెప్తూ వచ్చాడు. కాబట్టి మాటలు బట్టి అర్థం చేసుకో. దేవుడు మనకి కొన్ని మాటలు బట్టి ఈరోజు మన జీవితాల్లో
ఎంతో అమూల్యమైన మాటలు ఇవి. యాకోబు గారు ఆ రోజు సంఘానికి తెలియజెప్పిన మాటలు. ఎందుకంటే ఇలాగ పౌలు గారు కానీ పేతురు గారు కానీ కూడా ఇలాంటి విషయాలు రాయలేదు. మొట్టమొదటిగా రాయబడిన పత్రిక యాకోబు పత్రిక. చెదరిన సంఘానికి మొదటి శతాబ్దంలో ఉన్న విశ్వాసులకి రాయబడిన పత్రిక ఇది. ఆ రోజు సంఘంలోకి విశ్వాసులు వచ్చారు, కానీ భేదాభిప్రాయాలతో చూసుకుంటున్నారు. ఆ రోజు సంఘంలోకి విశ్వాసులు వచ్చారు, కానీ క్రియలు లేవు. రోజు దేవుడు మనల్ని కోరుతుంది విశ్వాసము, క్రియలు. అబ్రహాం లాంటి విశ్వాసము, క్రియ. రాహాబు లాంటి విశ్వాసము, క్రియ. అలాగే సహోదరుల విషయంలో విశ్వాసము, వాళ్ళకిచ్చిన సహాయం చేసే వారికి వాళ్ళకి కావలసిన ఇచ్చి సహాయం చేసే క్రియలు మనం కావాలి. మా మాటమే వద్దు. ధనవంతులను ఒకలాగా, ధనవంతులైన విశ్వాసులను ఒకలాగా, దరిద్రులైన విశ్వాసులైన ఒకలాగా కాదు. ధనవంతులైన సేవకులను ఒకలాగా, బీదలైన సేవకులను ఒకలాగా, ధనవంతులైన సంఘాలను ఒకలాగా, దరిద్రులైన సంఘాలను ఒకలాగా మనం చూడాల్సి. కొన్ని దరిద్రులైన సంఘాలు, కొన్ని దరిద్రులైన సేవకులు, కొంతమంది దరిద్రులంగా కనబడిన లోకపరంగా వాళ్ళ విశ్వాస విషయంలో ఎంత భాగ్యవంతులు, వాళ్ళ విశ్వాస విషయంలో దేవుని రాజ్యంలో ఎంత ఉన్నతులో మనకు తెలియదు. ఈ లోకపరంగా మనం చూసే విధానం మారాలి, సంఘాల్లో చూసే విధానం మారాలి, మనం చూసే విధానం మారాలి. ఒకవేళ మనం దరిద్రులమని ఎంచబడుతుంటే మనం బాధపడాల్సిన అవసరం లేదు. విశ్వాసంలో భాగ్యవంతులం, విశ్వాసంలో మనం ధనవంతులం, విశ్వాస విషయంలో దేవుని రాజ్యంలో ఆ పౌలు, పేతురు, యేసుప్రభుతో పాటు మనం వారసులమే. అందరికి ఇచ్చాడు దానికి వారసత్వం. వాళ్ళకెంత హక్కు ఉందో మనకంత హక్కు ఉంది. వాళ్ళు ఎలా కుమారులు అయ్యారో మనం అలాగే కుమారులు అవ్వడానికి సమానంగా ఇచ్చాడు. దాన్ని బట్టి మనం సంతోషించి మన దీన దరిద్ర స్థితిని బట్టి అతిశయించాలి. పౌలు గారు తన దీన స్థితిని బట్టి, తన లేని స్థితిలో సంతోషించి అతిశయించినట్టుగా, లోకపరంగా పేరు లేకపోయినా, డబ్బు లేకపోయినా, మరి ఎన్నో తిండి, బట్ట, ఆకలి దప్పులు, పిడిగుద్దులతో బతికినారు. మురికిగా పెంటగా ఎంచబడుతున్న బతికినారు. ఎందుకంటే వారు దేవుని రాజ్యం విశ్వాసంలో దేవుడు వాళ్ళు ఎన్నుకున్న ఆ సేవను బట్టి, ఆ విధానాన్ని బట్టి, దేవుని రాజ్యంలో వాళ్ళకు విలువను బట్టి, రాబోయే శరీరాన్ని బట్టి, రాజ్యాన్ని బట్టి వాళ్ళు అతిశయించారు. లోకం వాళ్ళని ఎలా చూసినా, వేరే సంఘం ఎలా చూసినా వాళ్ళు చూసుకున్న విధానం వేరు. అందుకని యాకోబు గారు ఎంతో మంచి విషయాలు మరోసారి మనకు గుర్తు చేస్తూ వచ్చినాడు. ఈ మాటలు బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన నీకు వందనాలు. ఈ రోజుల్లో ప్రభా సంఘాలు, విశ్వాసుల సేవకులు మరి దేని వెంట పరిగెత్తబడుతున్నారో, దేన్ని చూసుకొని ప్రభా వెళ్తున్నాయో మాకు తెలుస్తున్నాయా. కానీ నా దేవ, విశ్వాస విషయంలో మొహమాటమే ఉండకూడదని, ధనవంతులైనా దరిద్రులైనా విశ్వాసాన్ని బట్టి వాళ్ళిద్దరూ నీలో ఎన్నుకొనబడ్డారు, నీ రాజ్యానికి వారసు. అందుకే మేము అది చూసే విధానం మారాలి ప్రభా, మేము గౌరవించే విధానం మారాలి. ఈరోజు ప్రభు ఎంతో మంది ఎలా జీవిస్తున్నారో నీకు తెలుసు. ఆయన కనికరించండి, చూపించండి. ఒకవేళ మేము దరిద్ర స్థితిలో ఉంటే మరి ఎలాగా మేము ఎన్నుకోబడాలి, ఎలాగా మేము చూడాలి, ఆ రీతిగా మేము చూడుకోవడానికి సహాయం చేయదేవు. అంతేకాకుండా ప్రభా విశ్వాసము ప్లస్ క్రియలు ప్రభా సహోదరుల విషయంలో చేయాల్సినవి, మీరు అడిగినప్పుడు నమ్మి మేము నమ్మకతో చేయాల్సినవి, అబ్రహాం లాగా, రాహాబు లాగా ప్రభా మీకు దూరంగా ఉన్న మేము చేయాల్సినవి ప్రభా విశ్వాసంతో కూడిన క్రియలతో చేయడానికి సహాయం చేయండి. విశ్వాసం లేని క్రియలు ప్రభా ప్రాణం లేకుండా ఉన్న శరీరంతో సమానమన్నారు ప్రభా. ఈరోజు మాకు అవి కావాలి దేవా, ఆ క్రియలు మేము చెయ్యాలి దేవా, ఆ రీతిగా మేము ముందుకు వెళ్ళాలి ప్రభా. మీరు మాకు సహాయం చేయండి. మాటలు మాలో ఫలింపచేయండి. ఎన్నో అమూల్యమైన విషయాలు దేవా, ఎన్నో శ్రేష్టమైన విషయాలు దేవా ఆ రోజు యాకోబు గారు సంఘానికి అందించిన విషయాలు రోజు మాకు కూడా ఉండునట్లుగా
ఈ గ్రంథంలో రాయించినందుకే వందనాలు. నీ వాక్య గ్రంథంలో వాటిని ముద్రించి నేటి వరకు కూడా అవి ఉంచినందుకే వందనాలు ప్రభా. రీతిగా మేము జీవించడానికి, మా విశ్వాస జీవితాన్ని సరి చేసుకోవడానికి, మీ విశ్వాస విషయంలో ఎలాగా మోమాటం లేకుండా బ్రతకాలో మాకు సహాయం చేయదే. క్రియలతో కూడిన విశ్వాసాన్ని కనపరచడానికి మాకు సహాయం చేయ ప్రభా. ఇంతవరకు మాతో ఉన్నందుకే వందనాలు ప్రభా. నాలో మాలో ఈ వాక్యాలు రీతిగా నైనా ఫలభరితంగా చేయండి దేవా. పచ్చగా ఉన్నటువంటి వాక్యాల ద్వారా ఆ జీవితాలను మార్చుతండి. సార్వత్రిక సంఘానికి అవసరమైన మాటలు అందించండి. ఈ మాటలు ఇంకెంతమందికి అవసరం వారి దగ్గరికి మీరే తీసుకెళ్ళండి నా తండ్రి. చూపించండి దేవా. ఇంతవరకు మాతో ఉండి నడిపించినందుకు వందనాలు ప్రభా. సార్వత్రిక సంఘాలను, విశ్వాసాన్ని, సర్వలోక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశాన్ని, దేశంలో ఉన్న ప్రజల్ని, అధికారాలని, ప్రభుత్వాలని, మనుషులను జ్ఞాపకం చేసుకోదేవా. నేను గురించి వెరగని వినని వారికి, విశ్వార్థం అందని వారికి అందడానికి, అందిన వారికి ప్రభా రక్షణ, మారు మనసుకు వచ్చిన పాపక్షమాపణకు వచ్చిన మనోనేత్రాలు వెలిగించండి. కోసం మా చుట్టూ మా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధాలు, నేను మా గ్రామస్తులు, మా పట్టణస్తులు ఎంతో మంది ప్రభా దూరంగా ఉన్నారు ప్రభా. వాక్య సత్యాలు తెలియని స్థితిలో ఉన్నారు. సంఘాల్లో ప్రభా రక్షణ గురించిన అవగాహన లేని స్థితిలో ఉన్నారు ప్రభా. సంఘానికి వస్తూ కూడా ఎంతో మంది నేను గురించి తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు ప్రభా. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ వారం అంతా సహాయం చేయదేవా. ఈ వారం దాటి మరో వారంలోకి, మరో 9 సంవత్సరంలోకి వెళ్తుండగా సహాయం చేయండి దేవా. మీరు చేసిన ప్రతి మేళ్ళకి వందనాలు ప్రభా. నేను రాబోయే దినాలని, సంవత్సరాలను మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. నేను సంతోషకరంగా మార్చండి. నీ గొప్ప మేలు కనికరాలతో తృప్తిపరచండి ప్రభా. ఎంతో మందికి సమాధానం లేదు, సంతోషం లేదు ప్రభా. దయచేయండి. ఎంతో మంది మనసు కలతలతో నిండి ఉంది, సహాయం చేయండి. అనారోగ్యాలతో నిండి ఉంది ప్రభా, సహాయం చేయండి. ఎన్నో కుటుంబాల్లో ఆవేదన నిండి ఉంది ప్రభా. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో నిండి ఉన్నారు, అనారోగ్యపరమైన ఇబ్బందులతో నిండి ఉన్నారు. మా ప్రియులు ఉన్నారు ప్రభా, అందులో సహాయం చేయండి. మా సహోదరులు ఉన్నారు, మా తెలిసిన బంధువులు, రక్త సంబంధాలు ఉన్నారు ప్రభా, సహాయం చేయండి. అప్పులతో, ఇల్లు లేక, తిండి లేక, బట్టలు లేక ఎంతో మంది ప్రభా మరి ఉన్నారు, సహాయం చేయండి ప్రభా. పనులు లేని వారికి పనులు దయచేయండి. కావలసిన ప్రతి అవసరాన్ని నీ మహిమలో తీర్చండి ప్రభా. అనేక శోధనలో పడి, దురాశల్లో పడి, అనేక వల్లో చిక్కుకొని బయటికి రాలేని స్థితిలో ఎంతో మంది ఆర్థికపరమైన వాళ్ళు, అప్పుల వాళ్ళు, మరి మానసికమైన వాళ్ళలో, శరీరపరమైన అలవాట్లనే వాళ్ళల్లో చిక్కుకున్నారు ప్రభా. దయచేసి బయటికి తీసుకురండి ప్రభా. ఈ శక్తి, పరిశుద్ధత శక్తితో వాళ్ళని విడిపించమని కోరుకున్నాం. ఇంతవరకు మాతో ఉండి నడిపించినందుకు ఈ వందనాలు. ఈ వారం అంతా కూడా మాకు దీవెనకరంగా చేయమని, ఈ పరిశుద్ధాత్మ సహాయాన్ని, యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణని, తండ్రి మీ ప్రేమ కనికరాలని నా మీద, వచ్చిన వారి మీద, సార్వత్రిక సంఘ విశ్వాసుల మీద, ఆయా దేశాల మీద, ప్రెసిడెంట్ల మీద, నాయకుల మీద, జనాల మీద ఉంచి ఈ నామానికి మేము తెచ్చుకోమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి విషయం, యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి గొప్ప పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి విన్న వాక్య ప్రకారం మనకే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా విశ్వాసులైన ప్రతి ఒక్కరికి చేయడానికి ప్రభువే సహాయం చేసి నడిపించండి. ఆమేన్.